క్రీస్తునందు ఆరాధనకి సహవాసంగా కూడుకున్న విశ్వాసాలందరికీ, దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు కృపను బట్టి ఈ రోజు వరకు దేవుడు మనందరిని కూడా ఈ భూమి మీద ఆయుష్కాలాన్ని పెంచి ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా ఉంచిన దేవునికి మరొకసారి క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ అందరిని కూడా ఆరాధనకి క్రీస్తు నామంలో ఆహ్వానించుకుంటూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా మనందరం కూడా ఆలోచిస్తున్న ఆలోచన ఏంటంటే, ఆరాధన గురించిన విషయాలని మనము పరిశీలిస్తూ ఉన్నాము, పరిశోధన చేస్తూ ఉన్నాము. దాని గురించిన అన్వేషణ మనము ప్రతి వారం ఆలోచన చేసి ఆ విషయాల్ని సంగమగా మీకు బయలుపరిచి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆరాధన గురించిన విషయం గత వారంలో మనం నిజమైన దేవుణ్ణి నిజంగా ఆరాధించటం ఎలా అనేది పార్ట్ 2 అయింది. ఆరాధనలు ఎన్ని రకాలు అనే విషయాన్ని చెప్పుకున్నాం కదా. ఆరాధన అనగానేమి అనేది పార్ట్ 1 మాత్రమే అయింది. వీలైతే పార్ట్ 2 కూడా అయిపోవాలి. ఈ రోజున ఆరాధన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా చేయాలి అన్నారంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించాలంటే మీరు ఆత్మతోనే ఆరాధించాలి, సత్యముతో ఆరాధన ఆయనకి సమర్పించాలి అని. అందుకని మనం ఈ రోజున వాక్య అంశం ఏంటంటే, దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించటం ఎలా? మీకు ప్రశ్న వేశా. ఎవరికి? ఆత్మతో ఆరాధించమన్నాడు ప్రభు, సత్యంతో ఆరాధించమన్నాడు. ఆత్మతో ఎలా ఆరాధన చేయాలి, సత్యముతో ఎలా ఆరాధన చేయాలి? అలా చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడని ఆరాధన అంటే, అవును, ఆరాధన అనగానే ఆయనకి ఏదో మనం సమర్పించే వాళ్ళంగా ఉన్నాం, ఆయనకి ఏదో ఇచ్చే వాళ్ళగా ఉన్నాము. ఆ ఇవ్వటం అంటే ఏంటంటే ఆత్మతో ఇవ్వాలి, సత్యముతో ఆయనకి ఆరాధన చేయాలి. మనం లోకంలో మనం ఆలోచిస్తూ ఉంటే కొన్ని విషయాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. నువ్వు ఏ ఆరాధన చేస్తూ ఉన్నావు అమ్మ ఈ రోజు అంటే, నేనా దీపారాధన చేస్తున్నాను అంటది. మరి మీరేం ఆరాధన చేస్తున్నారు దేవుడికి అంటే, ఉట్టి చేతులతో పోకూడదు కదా దేవుడికి, అందుకని పుష్పారాధన చేస్తున్నాను అంటది. ఇంకొక ఆవిడ ఏమంటదంటే, నేను చేసే ఆరాధన దేవుడు అంగీకరించాలి, దేవుడికి ఏదో ఒకటి పెట్టి కదండి ఆయన ఆరాధించాలి, ఏదో ఒకటి సమర్పించి ఆరాధించాలి కదండి, అందుకని నేను తైలారాధన చేస్తున్నాను అంటారు లోకంలో ఉన్నవాళ్ళు. మరి నిజమైన దేవుణ్ణి నిజంగా ఆరాధించాలంటే, ఆత్మైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలయ్యా, ఏం సమర్పించి ఆరాధిస్తే దేవుడికి ఇష్టం ఆరాధన అంటే, ఇదిగో ఆత్మతో ఆయన్ని నువ్వు ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన ఆయనకి సమర్పించాలి అంటున్నాడు. ఇంతకీ ఆత్మ అనంగానేమి? ఆత్మ, ఏ ఆత్మతో ఆరాధించాలి మనకు తెలుసు కదా. దేవుడు ఆయన ఆత్మ అన్నాం. యేసుక్రీస్తు ప్రభు శరీరంలోకి రాకముందు ఆయన ఎవరు? ఆత్మ. శరీరంలోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరలోకం చేరుకున్న తర్వాత ఆయన ఎవరు? ఆత్మే. పరిశుద్ధాత్మ ఆత్మ, అపవాది దురాత్మ, భ్రష్టాత్మ, అర్థమైందా? దుష్టాత్మ అనుకున్నాం. మనిషి
మనిషి నీవెవరివి? నేనా? శరీరం కాదు. శరీరం అనేది శాశ్వతం కాదు, ఇది మన్నులో నుంచి వచ్చింది, మళ్ళీ మన్నులోకి వెళ్ళిపోతుంది. ఇది కాదు. నేను కూడా ఎవరిని? ఆత్మ. మనిషి కూడా ఆత్మ. ఈ ఆత్మలు ఏ ఆత్మను వీటి ఆరాధించాలని చెప్తున్నాడు ఇక్కడ. ఏ ఆత్మను మనము సమర్పించి ఆరాధించాలి, ఏ ఆత్మను కలిగి ఉండి ఆరాధించాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఒకసారి పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా దీనికంటే ముందు ఒకసారి ఎందుకైనా మంచిది యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుని ఆ తదుపరి దీంట్లోకి వెళ్దాం. దేవుడు ఆత్మ కనుక ఏంటంట? దేవుడు ఆత్మ గనుక అంటే ఆయనకి రక్త మాంసాలు లేవా? దేవుడికి లేవా? లేవు. దేవుడికి రక్తము మాంసం అనేది లేదు. ఆయన ఎవరంటే ఆత్మ, పరమాత్మ. ఆయన ఎవరన్నా చూశారంటే చూడలేదు. తండ్రి అయిన దేవుడిని ఎవరు చూడలేదు. ఎవరు చూడలేదు. ఎవరిని? ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించాలన్నా, సేవించాలన్నా, ప్రేమించాలన్నా ఎలా అంట? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. తండ్రి ఇలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు అన్నాడు. ఆత్మ అనగానే ఆత్మ అంటే ఏంది? ఇప్పుడు పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనానికి వెళ్దాం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన అక్కడ ఎక్కడుంది? ఆ పెద్ద అక్షరాలతో ఉందా ఆత్మ? అంటే తిక్కుగా ఉందా? ఉందా? అంటే ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ, లేకపోతే క్రీస్తు ఆత్మ, లేకపోతే తండ్రి అయిన దేవుని ఆత్మ. ఇవి దైవత్వాలలో పెద్ద అక్షరాలతో రాయబడింది. వీళ్ళకి వర్తిస్తుంది, దేవుడికి వర్తించది పెద్ద అక్షరాలు. దైవత్వాలలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. శరీరమును ఆస్పదముగా చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న ఆచరించు వారు చాలే. ఇప్పుడు ఏ ఆత్మ ద్వారా మనం ఆరాధన చేయాలంటుంది బైబిల్? ఏ ఆత్మ ద్వారా చెప్పండి? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వలన మనం ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మ ఎందుకు పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆరాధన చేయాలి? ఎందుకు? పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? ఎంలా మీరు లెసన్ చెప్పాను కదా, దేవుని కుమారుడేనా? పరిశుద్ధాత్ముడు ఎవరనగానే దాని ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆల్రెడీ వచ్చేసింది, అవునా కదా? ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిన్ను ఆరాధించమంటున్నాడు అంటే వై? ఎందుకు పరిశుద్ధాత్మతోనే ఆరాధించాలి? ఏం మనిషి ఆత్మ లేదా? మనిషి ఆత్మ ఏముందో తెలుసా? మనిషి ఆత్మ మీ అపరాధాల చేత, మీ పాపాల చేత ఏమైపోయింది? ఆత్మ. మీరు ఆత్మలో, శరీరంలో ఆత్మలో చచ్చిన వారు ఉండగా క్రీస్తు యేసునందు మిమ్మల్ని మళ్ళా తండ్రి ఏం చేశాడు? బ్రతికిచ్చాడు. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది మనం తెలుసు. ఎందుకు పరిశుద్ధాత్మ మనకు కావాలి? ఎందుకు పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధన చేయాలి? పరిశుద్ధాత్మ ఉంటేనే ఎందుకు దేవుడు అంగీకరిస్తాడు అని అంటే
ఈ మనం చదువుతున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన వాక్యాలు, ఈ మాటలు, ఆత్మ సంబంధించినటువంటి మాటలు ఒక మనిషికి అర్థం కావాలంటే వాళ్ళ ఆత్మలో బ్రతికిన వాళ్ళుగా ఉంటారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలంటే ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలు ఎవరు ద్వారా రాయబడ్డాయి? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి చదవండి. ఎందుకు పరిశుద్ధాత్మను కావాలి మనకంటే, ఆరాధన చేయాలి అంటే? త్వరగా. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన, లేఖనములు అంటే బైబిల్లో ఏ వాక్యము పుట్టదో. అంటే బైబిల్ అనేది దేవుని ఆత్మ ద్వారా రాయబడ్డది. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా? బైబిల్ మనిషే కాదు రాస్తున్నాడు, ఏనా? బైబిల్ మనిషే కాదా రాసింది అని అన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఇక్కడ ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనములో ప్రవచనము ఏది పుట్టదని ముందు మనము గ్రహించుకోవాలి. ఎలాగనగా ప్రవచనం ఎప్పుడు మనుషుల కోరికలను బట్టి రాసింది కాదు బైబిల్. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరి. ఈ బైబిల్లో రాయబడిన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వచ్చి మనిషిలో నివసించి దేవుడు చెప్పమన్న మాటలన్నీ కూడా వాళ్ళు రాశారట. దేవుడే రాయించాడు. ఏదది? బైబిల్. అప్పుడు ఈ బైబిల్ అంతా రాసేదానికి కారణం ఎవరు? దీనికి ఎవరు? పరిశుద్ధాత్మ మూలంగా రాయబడింది వాక్యం బైబిల్. ఇప్పుడు ఇట్టి బైబిల్ వాక్యం మనకు అర్థం కావాలి అంటే ఎవరుండాలి మనలో? పరిశుద్ధాత్ముడు ఉంటేనే నీకు దేవుని మాటలు అర్థం అవుతాయి. పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటేనే దేవుని మార్గాల గురించి ఆలోచనలు నీకు వస్తాయి. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటేనే దైవ జ్ఞానం అనేది నీలో ఉంటది. పరిశుద్ధాత్ముడు ఉంటేనే నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి, లేకపోతే అపవాదికి సంబంధించిన వ్యక్తివి. చదువుతారా? రోమేలుకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకోరండి. శరీరానుసారులు తీసారా బైబిల్? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, శరీర విషయముల మీద మనసును ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు, ఆత్మ విషయముల మీద మనం. ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ చూడండి. శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు కొంతమంది, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు కొంతమంది. శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తా ఉంటారంటే శరీర విషయాల మీదే మనసు. శరీరానికి ఏమేం కావాలి చెప్పండి? లోకంలో ఉన్నదంతా ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఈ తండ్రి వల్ల పుట్టినవి కావు. కానీ ఈ శరీరం ఎప్పుడు దేని వైపు లాగుతా ఉంటది మన మనసుని? శరీర విషయాల మీదే ఆలోచన. ఏడ కూర్చొని కూడా ఇప్పుడు మనం ఏం వండుకోకటి వచ్చాము, ఎప్పుడు వదులుతాడు ఈయన, ఎప్పుడు వండుకుంటాము. నేను ఆడ మంచి మటన్, చికెన్, లేకపోతే ఫిష్, రొయ్యలు, టెంటకాయలు చేశాను. నేను పొయ్యలేక నాకు ఉంటుందా? అయ్యగారు ఏమన్నా ఊడ్చేస్తాడా? లేకపోతే పిల్లకాయలు ఊడ్చేస్తారా? అంటే ఏంది ఆలోచన అంటే దేవుడి మీదకి వచ్చేసి దేవుడి మీదే మనలో మనం మైమర్చిపోయి దేవుడికి అంకితం చేసుకోగట. ఆలోచన ఏంటంటే మంది శరీర సంబంధమైన మనసు ఏమి దానికి ఏం తాగదామా, ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని ప్రభు ఏం చెప్పాడు వాళ్ళకి? ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏం తాగుతామా, ఏం తిందామా, ఏం ధరించుకుంటామని మీరు మీ దేహాల గురించి అయినా మీరు చింతపడబాకండి.
ఏ కష్టపడిన ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. ఆయనకి పోషించకపోతే మనకి ఎలా వస్తుంది? ఆయనవే కదా సమస్తము. నువ్వు పీల్చుకుంటున్న గాలి అయింది, తాగుతున్న నీళ్లు ఆయన, ఉంటున్న నేల అయింది, తింటున్న ఆహారం ఆయన ఇస్తేనే, వర్షం వస్తేనే కదా ఆహారం వస్తుంది. ఉంటున్న పత్తిది పంచభూతాలన్నీ కూడా ఎవరి కొరకు? నీ కొరకు దేవుడు కలగజేశాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఇకపోతే నీ కళ్ళు నీ కాదు, నీ చెయ్యలు నీ కాదు, నీ కాళ్ళ నువ్వు కాదు, సమస్తం నిర్మించింది ఎవరు? ఆయన. లేకపోతే ఒక్క ఇంటికైనా తెల్లగా చేసుకోగలుగుతావా, నల్లగా చేసుకోగలుగుతావు నువ్వు? ఆయన సెలవు ఈరోజు బతుకున్నామంటే ఎవరు? దేవుడు. లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం చెప్పు? ఎన్ని ప్రమాద పంచులు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్ని పరిస్థితుల్లో మనం కృంగిపోయాము, ఎన్ని పరిస్థితుల్లో చనిపోవాలని పేరాపంలో కూడా వచ్చుంటాయి, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని లేని పరిస్థితులు, ఎంత దరిద్రత, ఏమి లేని పరిస్థితులు కూడా మనకి ఎదురయ్యి మన జీవితంలో వాటి నుంచి కూడా పడి 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 లేచాం. చచ్చిపోవచ్చు అనుకున్న పరిస్థితుల్లో ఇంటికి వాసనలో కూడా తప్పించుకొని వచ్చావు నువ్వు. దీని అంతటి కారణము నీ బలమా, నీ జ్ఞానమా? దేవుడు. అంత గొప్ప దేవుడు ఈ రోజున నిన్ను కోరుకుంటుంది ఏంటంటే, శరీరం శాశ్వతం కాదు. శరీరం దీనికి వజ్రాలు, వైదూర్యాలు, బంగారు, నువ్వు ఏదైనా ధరింపజేయి, ఏదైనా దీనికి పాలరాత పైన దీన్ని నడిపించు, అందలం పైన కూర్చోబెట్టుకో. అందలం అంటే సింహాసనం మీద రాజులాగా, లేకపోతే అధికారులాగా, రాజువైనా, అధికారమైన, ప్రధానమైన, నువ్వెవరైనా సరే ఒక్క రోజు అవన్నీ వదిలే శరీరం అనేది ఇది. దీన్ని బేస్ చేసుకున్నటువంటి మోసే గారు వాళ్ళ పెంచిన తల్లి, పెంపుడు తల్లి, నువ్వు ఒక్క మాట చెప్పు నాయన, నాకు పుట్టానని చెప్పు చాలు, ఐగుప్తే నీకు సాష్టాంగ నమస్కారం పడుతుందని చెప్తుంది, సింహాసనం నీ వశం అవుతుంది అంటది. ఐగుప్తులో ఉన్న సర్వ సుఖాలు సూర్యుని కింద ఉండే నీవేనానా అన్నది. మోషే అన్నాడు ఒకటే మాట, మమ్మీ నువ్విచ్చే సింహాసనము, నువ్విచ్చే రాజ్యాధికారం నాకు ఎంతకాలం ఉంటది ఈ భూమి మీద? నువ్వు అంటే ఒక 30 సంవత్సరాల సింహాసనం మీద కూర్చుంటాను, ఆ తర్వాత అయినా నేను చచ్చిపోతాను. చచ్చిపోతే ఏముంది? అలా నరకం ఉంది, దేవుడి తీర్పు ఉంది. నుంచి ఎవరు మమ్మీ నన్ను కాపాడుతుంది? నువ్విచ్చే సింహాసనం శిథిలం అయిపోద్ది, ఈ దేహము కూడా నాశనం అయిపోద్ది. కానీ దేవుడు నాకు ఒక సింహాసనం ఇవ్వాలనుకుంటున్నాడు మమ్మీ. దేవుడు నాకు ఒక రాజ్యాన్ని ఇవ్వాలని చూస్తుంది, దానికి ఎన్నటికీ నాశనం లేని రాజ్యం అది. ఆ శాశ్వతమైన రాజ్యములో నేను ఆ సింహాసనం మీద కూర్చోవాలి. ఏ సింహాసనం మీద? నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారం మీరును జయించి దేన్ని జయించాలి? లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించాలి. అర్థమైందా? ఈ జయించి ప్రభు ఆడ కూర్చున్నాడంట. మరి మనం ఈ శరీరంలోకి వచ్చినప్పుడు మన భక్తికి పరమార్థం ఏందో తెలుసా? నువ్వు ఒరిజినల్ భక్తి చేస్తున్నావా, డూప్లికేట్ భక్తి చేస్తున్నావా? నీ పరీక్ష దేవుడే పెట్టేదా. నీ యథాలం పెట్టి అసలు అట్లన్నిటిని పెట్టేసి ఈ పరీక్షలు ఎంచి నువ్వు గెలిచి రా పైకి అంటాడు. ఇప్పుడు చూసుకో, ఏది కావాలి నీకు ఆయన కోరుకోను ఆయన అన్నప్పుడు మన కళ్ళ ముందు కనిపించే అన్ని దేవుడు ఇస్తానన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటారు మన వాళ్ళు? నీకు దీర్ఘాయువు కావాలా అంటాడు. దీర్ఘాయువు కావాలయ్యా అంటావా? దీర్ఘాయువు ఎంత? 100 సంవత్సరాలే ఇప్పుడు దేవుడి నియమం. అంతేనా? 100 సంవత్సరాలు దేవుడు నీకు దీర్ఘాయువుని ఇస్తాడు. ఆ తర్వాత అయినా నువ్వు వెళ్ళిపోవాలా. ఎవరైనా ఈ భూమి మీద శాశ్వతమైనది ఏది లేదన్నప్పుడు నీకేం కావాలన్నా సొలొమోను అడిగాడు దేవుడు. నీ శత్రువు ప్రాణాలను ఒప్పచెప్పమంటావా? నీకు దీర్ఘాయువు కావాలా, లేకపోతే నువ్వు గొప్ప ధనవంతుడిగా ఉండాలనుకుంటున్నావా? ఏం కావాలైనా ఐశ్వర్యాలు ఇస్తానన్నాడు. సొలొమోను ఏమన్నాడు? అన్నీ వద్దున్నానా, నాకు జ్ఞానం నీవు ప్రజలు ఎలా నడిపించాలని కోరుకున్నాను. అందుకని దేవుడు మెచ్చుకొని
ఇట్లా మీద మనసే లేదు ఇతనికి అని చెప్పి అవి కూడా ఇచ్చాడంట. ఏవి అంటే ఎవరికి ఇస్తాడు దేవుడు, ఎవరి చేతిలో ఉంటే అవి ఉండటం తప్పని కాదు, అవి ఉండి వాటిని బట్టి నువ్వు అతిశయపడటం తప్పు. దమ్మం దేవుడము నాకు ఇంత బంగారం ఉందరా, నాకు పదం ఉంది, నాకు ఇంత భూమి ఉంది అని అనుకుంటున్నావే, అది దేవుడు మెచ్చుకోడు. ఓకే, ఇప్పుడు శరీరానుసార్లు దేని కొరకు ప్రయాసపడతారు? శరీర విషయాలలో మనుషుని పెడతారు. ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద, ఆత్మ విషయాలు ఏమున్నాయి? నీ శరీరానికి 3 పూటలు ఏం కావాలి? అన్నం కావాలి. దానికి మాత్రం డోకా చేసేదానికి మనిషి ఒప్పదు. ఒకవేళ అన్యాయం చేస్తున్నా ఏడుపు వస్తుంది. దేనికి? శరీరానికి 3 పూటలు నీ శరీరాన్ని పెంచుకుంటే మరి నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి నీలో ఉన్న ఆత్మ గురించి, నీలో ఉన్న ఆత్మకి ఏం కావాలి? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవునికి మనకి సంబంధం ఉంది. దేవుని దగ్గర నుంచి వచ్చి శరీర సంబంధమైన ఒట్ల పడి దేవునితో కనెక్షన్ కట్ అయిపోయి ఎక్కడ పడిపోయింది అంటే భయంకరమైన పాపాలు, శాపాలు, అతిక్రమాలు, దోషాల్లో పడిపోయింది. అర్థమైందా? కనెక్షన్ తెగిపోయింది. ఎవరితో? ఎందుకు తెగిపోయింది అంటే ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు ఆలోచించలేదు. ఏం ఆలోచించలేదు? ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించడం. ఆత్మకి ఏం కావాలి అని ఆలోచిస్తున్నావా? ఒరే, నాకు శరీరానికి కావాల్సింది బట్టలు కావాలి, ఆహారం కావాలి, దీనికి అన్ని ఒక ఇల్లు కావాలి, దీనికి ఒక బండి కావాలి, ఇన్ని ఆలోచించి నువ్వు నీ ఆత్మ గురించి ఏం ఆలోచించి పెట్టుకున్నావు? ఆత్మ గురించి ఏం ఆలోచించారు? చెప్పండి, ఆత్మ గురించి ఏమొద్దు మీకు? ఆత్మ బతికుంటేనే నువ్వు పరలోకం పోయేది. ఆత్మ బతకాలంటే ఏం కావాలి? ఏ ఆహారం? అది వాక్యమైన ఆహారం. దేనికి కావాలి? వాక్యం పెడితే కదా నువ్వు దేవుని పనిలో ఉండాలి. దేవుని కోసం జీవిస్తున్నానంటే కాదు, ఎన్నాళ్ళు బతికి ఉన్నాను నీ కొరకి నేను జీవించును అని పాట పాడేస్తే సరిపోద్దా? సరిపోదు. దేవుని కొరకు జీవింపజేయాలి. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో, పరిచర్యలో నేను దేవుడు కోసం బతుకుతున్నానంటే పని చేయాలి. క్రియలు లేని విశ్వాసంగా ఉండకూడదు. ఓకేనా? నేనేం చెప్తున్నానంటే ఆత్మానుసారమైన మనసు చదవండి పూర్తి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం వస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును. మనకు శరీరానుసారమైనవి ఉన్న వాటి మీద మనసు లేకుండా జీవించాలి. సరే, నాకు ఇది ఉంది అనేది కాదు, కానీ ఏదున్నా దేవుని దగ్గర మేము అవి మాకు కావు, ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇది శాశ్వతం కాదని మనసుతో మనం జీవించాలి. ఆ కింద చదవండి. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు ఎవరికి విరోధం అంట? దేవునికి విరోధం అంట. దేవునికే మనం విరోధం అయిపోతే ఈ భూమి మీద ఎలా బతుకుతుంది? పక్కింటోడికి విరోధైనా, వేరే పార్టీ వాళ్ళకి విరోధైనా పర్లే, మనం ఎవరికి విరోధం అయిపోతున్నాము అంటే మనసు ఎక్కడ ఉండాలంటున్నారు దేవుడు. అంటే మీరు పని చేసుకున్న మనసు అయితే దేవుడికి ఉండాలి, ఆత్మ అయితే దేవుణ్ణే కలిగి ఉండాలి. నువ్వే పని అయినా చేసుకో, మనిషి నిండా దేవుడే ఉండాలి. పని చేయి కాదంటున్నా, కానీ మనిషి నిండా ఎవరు ఉండాలి? తర్వాత చదువు. దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. లోబడదు అంటే దేవుడి మాటకి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం ఉండవు ఎప్పుడు దేవుడికి సంతోషమే. ఎప్పుడెప్పుడు దేవుని పని చెప్తారా? ఎప్పుడెప్పుడు దేవుని కాడికి వెళ్దామా? ఎప్పుడెప్పుడు దేవుని దగ్గర కూర్చొని మంచి మాటలు విందామా? దేవుడు ఏమన్నా రాపిస్తే తెలుసుకుందామా? దేవుని పని దాన్ని ఉంటే చేద్దామా అని ఉండేది ఆత్మానుసారులకి. శరీర సంబంధమైన విషయాలు ఏంటంటాడా? ఏం రాయకూడదంటే
అది విరోధమైనది, దానికి దేవుడికి లోబడదు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల దేవుడి ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారు, ఆత్మ స్వభావం కలిగిన వారే గాని శరీర స్వభావం శరీర స్వభావం కలిగిన వారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ ఇదిగో ఎవరైనా ఆడవాడు ఏమొచ్చింది, పెద్ద అక్షరాలతో వచ్చిందా? అందుకే చెప్పింది నేను, పరిశుద్ధాత్మ కావచ్చు, క్రీస్తు ఆత్మ కావచ్చు, దేవుడు ఆత్మ కావచ్చు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. వాడు ఆయన వాడు కాదు. ఇక్కడ పొరపాటు ఏంటంటే క్రీస్తు ఆత్మ అనగానే క్రీస్తు వేడుకోగా వచ్చిన ఆత్మ అని అర్థం. క్రీస్తు ఏడుకుంటాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకుందును, మిమ్మల్ని ఆదరించుటకు ఒక ఆదరణకర్త వస్తాడు అంటాడు. అందుకనే క్రీస్తు వేడుకోగా వచ్చిన ఆత్మ క్రీస్తు ఆత్మ. ఓకేనా? అంటే వాళ్ళందరూ దైవత్వంలో ఐక్యత ఉంది, వాళ్ళందరూ దైవత్వం కలిగిన వాళ్ళు ముగ్గురు. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు ఆత్మ మీలో లేని ఎడల వాడు ఆయన వాడు కాడు. ఎవరు వాడు కాడు? దేవుడు వాడు కాదు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంది? ఇప్పుడు నువ్వు ఆరాధించాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాం. ఎందుకు ఉండాలి దేవుని ఆత్మ? ఇక్కడ పెట్టున్నారు, మనసు శరీరం మనకి తెలిపిందా వినాలా? చదువు. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన వాటితో సరిచూసుకొనుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఉందా? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉంటాయి. అవి ఆత్మానుభావం చేతనే విమోచింపబడదు కానీ అతడు వాటిని గ్రహింపజాలడు. ఇప్పుడు మీరు గమనించండి, దేవుని మాటలు మనకు అర్థం కావటం లేదు అంటే మన మనసు శరీర సంబంధమైనదిగా ఉండిపోతుంది. మనకు దేవుడు మాటలు అర్థమవుతున్నాయి, పలానా టయానికి మీరు వచ్చిందంటే వచ్చేస్తున్నారు, ఈరోజు త్వరగా వచ్చారు అందరూ వచ్చేస్తున్నారు అంటే దాని అర్థమైందో తెలుసా? ఆత్మకు అర్థమైంది దేవుడి విషయాల్లో మనము నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అని అర్థమైంది. కాబట్టి దేవుడిని మనం అనుసరిస్తున్నాం, దేవుడు మాటకి విలువిస్తున్నాం అని చెప్పి మనం ఆలోచన చేయాలి. అర్థమైందమ్మా? ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మ సంబంధాలకి అర్థమవుతాయి, శరీర సంబంధాలకి మనం ఎంత చెప్పు, ఎన్నైనా చెప్పు, అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకు అంటే దేవుడు మాట ఇలా ఉంది, దేవుడు ఇలా చెప్పాడు, అదే పాటించాలి నేను అని మనం వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన మాటలు ఎవరికి అర్థమవుతాయి? ఈ రోజు ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమంలో మనందరిని పాల్గొనమన్నాడు దేవుడు. మరి సేవకుడు అయినా చెప్పాడు, మనందరం ఏం చేయాలి? పాల్గొనాలి వద్దా? ఈ శరీర సంబంధమైన శరీరానికే ఇచ్చేస్తారు, ఆత్మ సంబంధం అని మనం ఆలోచించాలి. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదంటే ఆత్మ వాళ్ళలో లేదు అని అర్థం. ఇప్పుడు ఎవడైతే క్రీస్తు ఆత్మ లేదో, పరిశుద్ధాత్మ లేదు, వాడు ఆయన వాడు కాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే దేవుడి వాక్యం గాని, దేవుడి విషయాలు గాని, దేవుడి కార్యక్రమాలు గాని నీకు చెప్పగానే అర్థమైపోతాం. శుక్రవారం ముగిద్దు అన్న ముగిచ్చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆత్మ నీళ్ళు లేదని అర్థం. మంగళవారం రమ్మన్నాడు, కుటుంబ ప్రార్థనలో పాల్గొనమన్నాడు, ఇంకా దేవుని పరిచర్య చేయమన్నాడు, దేవుని వాక్యాన్ని మీరు త్వరగా నేర్చుకునే అవకాశం ఇచ్చారన్న బాప్తిస్తానికి ఇవ్వడం లేదంటే, మీకు ఇంకా అర్థం కాలేదంటే, ఎవరిలో అయితే క్రీస్తు ఆత్మ లేదు మీరంటే మీరు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు అని అర్థం.
అందుకని ఆత్మ మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆత్మ మనకి ఎప్పుడు వస్తుంది? చదవండి ఒకసారి కొరింథీ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. మనం ఆత్మ పొందుకోవాలంటే చెయ్యాలని పని ఏంటి? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనం పొందుకునేది? నిద్రవాలంటే ఎప్పుడు నీకు పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది? నువ్వు బాప్తిస్మం పొందాలా? ఆ బాప్తిస్మము ఒక్కటే. ఆ బాప్తిస్మం కరెక్ట్ గా ఉండాలి, తెలుసుకొని పొందాలి. తెలియకుండా ఏదో పాస్టర్ గారు చెప్పాడు తెల్ల బట్టలు తీసుకురమ్మన్నారు, వెళ్ళిపోయి మునిగేసి వచ్చామంటే అది బాప్తిస్మం కాదు. దాని గురించి ఏం తెలుసుకున్నావు నువ్వు? అసలు బాప్తిస్మం అంటే ఏందో తెలుసుకోవాలి. దేవుని గురించిన సత్యమేందో తెలుసుకోవాలి, మానవుని గురించిన సత్యమేందో తెలుసుకోవాలి, దేవదూతలు అంటే ఎవరో తెలియదు, అపవాదం అంటే ఎవరో తెలుసుకోవాలి, ఏమ్మా సంఘం అంటే ఏందో తెలుసుకోవాలి. అర్థమైందా? క్రీస్తు అంటే ఎవరో తెలుసుకోవాలి, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలుసుకోవాలి, తండ్రి అయిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియకుండానే బాప్తిస్మం తీసుకుంటే దేవుడు అది చెల్లదు అంటాడు. నువ్వు అనుకోవచ్చు, నిన్ను నువ్వే ఓటేసుకోవచ్చు, కానీ బైబిల్ ఏం చెప్తుందో ఆ ప్రకారంగా బాప్తిస్మం పొందాం. ఎవరో చెప్పారు నాకేం తెలియకుండా బాప్తిస్మం పొందానంటే ఆ బాప్తిస్మం నిజమైన బాప్తిస్మం కాదు. ఆ బాప్తిస్మం దేవుని ఎదుటి చెల్లదు. నీళ్లు నీకు ఓటేయవు, ఆత్మ నీకు ఓటేయదు. దేవుడు కరెక్ట్ గా తీసుకున్నావు నువ్వు బాప్తిస్మం నేను చెప్పినట్టు అండవు. అందుకని బాప్తిస్మం అనేది ఖచ్చితంగా తెలుసుకొని తీసుకోవాలి, మారు మనసు పొంది తీసుకోవాలి. బాప్తిసానికి ఏ కార్యక్రమం అనేది ఉందంటే, వినుట వల్ల విశ్వాసం రావాలి. విశ్వాసం రావడం వల్ల ఏమవుతుంది? మారు మనసు వస్తుంది. ముందు వినాలి, తర్వాత మారు మనసు వస్తుంది, తర్వాత పశ్చాత్తాపం వస్తుంది, తర్వాత ఒప్పుకుంటారు, తర్వాత అప్పుడు నీ బాప్తిసం కరెక్ట్ గా నిలబడుతుంది. లేకపోతే నిలబడు. బాప్తిసం నువ్వు తెలియకుండా తీసుకున్నది ఏదో వాళ్ళు మునగమన్నారని మనం మునిగేస్తాం, కానీ అది కరెక్ట్ అయిన బాప్తిసం కాదు. కరెక్ట్ గా తెలుసుకొని తీసుకునేది బాప్తిసం. అసలు ఏంటి ఇది? ఎందుకు తీసుకోవాలా? అసలు దేవుడు అంటే ఏంటి? వాళ్ళు అపోస్తలులు ఎలా ఇచ్చారు బాప్తిసం అంటే, దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు నామమును గురించిన విషయాలు తెలియపరచారు ముందు. అందుకని 2వ బాప్తిసం కూడా పౌలు గారు ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చేస్తాం. కాబట్టి నువ్వు కరెక్ట్ బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా నీడానికి వస్తుంది. అందుకని బాప్తిసంతో ముడిపడి ఉంది నువ్వు ఆత్మతో ఆరాధించాలంటే. ఎందుకు పరిశుద్ధాత్ముడు అంటే, ఆత్మ సంబంధమైన విషయాలు నీకు అర్థం కావాలంటే ఈ బైబిల్ అనేది, వాక్యం అనేది పరిశుద్ధాత్మతో రాయబడ్డది కనుక ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్ముడే ఉంటే, నువ్వు పొందుకుంటే, నీ ఆత్మను బతికించుకో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తావు? ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంటుంది. అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ అయిన దేవుడికి నీకు కనెక్షన్ వస్తుంది బాప్తిసం ద్వారా. ఎందుకంటే నువ్వు నశించిపోతున్నావు, పాపిగా మారిపోయినావు, దూరంగా వెళ్ళిపోయినావు దేవుడికి, బహు దూరంగా. అప్పుడు బాప్తిసం తీసుకొని నీ పాపాలని తొలగించుకున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి హృదయంతో, మనసుతో, తలంపులతో మళ్ళా దేవుడితో నీకేమొస్తుంది? అన్యోన్య సహవాసం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, తన కుమారుడిని యేసుక్రీస్తు వాక్యం ద్వారా ఉంటాడు, తండ్రి అయిన దేవుడితో మీకు సహవాసం ఉంటుంది. దీన్ని ఆత్మ ఇచ్చే ఐక్యతలో మనందరం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఆత్మతో ఆరాధించడం అయి ఉన్నది. ఓకేనా? 2వ పాట చూద్దాం, ఒకసారి దాన్ని గమనించండి. గమనిస్తున్నారా?
ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యముతో అన్నారు. ఇప్పుడు సత్యముతో కూడా దేవుడిని ఏం చేయాలి, మనము ఆరాధించాలా? సత్యం ఏంటి? ఇప్పుడు చదవండి, నేను ఇందాక చెప్పిన ఆయన అబద్ధం ఆడుటకు సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండము 23:19. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి తప్పకుండా స్థాపించుకుని నెరవేర్చుకుంటూ ఉన్నాడంటే ఈయననే సత్యవంతుడు అన్నాడంటే ఆయన మాటే సత్యం, ఆయన నోటు మాటే సత్యం. అందుకని ఆయన అబద్ధమాడు, ఆయన మాట చెప్పి మొహం తప్పించుకోబాడు. ఈయననే సత్యవంతుడు అన్నాం. ఆయనలో ఏముందంటే సత్యం ఉంది, ఆయన మాట సత్యం అన్నప్పుడు ఆ మాట గురించే మనం ఆలోచిస్తా ఉన్నాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనంలో కూడా దాని గురించి సూపర్. 7వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నా ప్రభువా నేను దయచేయమని 2వ సమూయేలు 7వ అధ్యాయము 28వ వచ్చింది. అదేనా 2వ సమూయేలునా? చదువు కంటిన్యూ యెహోవా నా ప్రభువా చదువు కదా. యెహోవా నా ప్రభువా యెహోవా నా ప్రభువా నేను దయచేయుదునని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. నీ మాట ఎలాంటిదంట? సత్యము. అస్సలు ఆయనలో ఇంచైన అరసున్నైన అబద్ధమే రాదు. ఆయన మాట సత్యం, నిత్యం, నిరంతరం. దేవుడు సత్యవంతుడు. అంతేనా? దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలంటే దానిని ఆశీర్వదించుము. నీవు కూడా సత్యాన్ని పాటించాలి. నువ్వు కూడా సత్యవంతురాలు అవ్వాలి, సత్యవంతుడు అవ్వాలి. సత్యవంతుడు అనగానే మాట చెప్పి తప్పించుకోపోయేది కాదు, మాట ఇచ్చి మారిపోయేది కాదు. మాట ఇస్తే యథార్థవంతుడు, మాట ఇస్తే నష్టము కలిగినను మాట తప్పకూడదు. దేవుడి కన్నువు ఇది సత్యం. దేవుడు అన్నాడు, మనుషులందరినీ నువ్వు కలగజేసి ఆకాశానికి పాపాలు అంటుతూ ఉంటే ఎంతో మందిని నువ్వు చంపుతావు జల ప్రళయాల్లో, అగ్ని గ్రంథకాలలో. దీనికి పరిష్కారం లేదా? ఏంది పరిష్కారం? ఏం పరిష్కారం చేశాడు దేవుడు? శబ్దం అదే చెప్తాం, దాని పరిష్కారం కోసం. దేవుడు మాట ఏందంట? చాలా గొప్పది. దాన్ని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచ్చిన 11వ వచ్చిన ఎంత గొప్పదో చూద్దాం. ఆ మాట, దాని పవర్, దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఏందో చూద్దాం, దాని కెపాసిటీ ఏందో చూద్దాం. 55వ అధ్యాయం 10-11 వచ్చిన వర్షమును వర్షమును హిమమును
హేమమును ఆకాశం నుండి వచ్చి ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక ఆ భూమిని తడిపి విత్తువానికి విత్తనమును ఆ భుజించడానికి ఆహారమును కలుగుటకై అవును అది చిగురించి వర్ధిల్లునట్లు చేయను. ఆ అలాగే నా నోటి నుండి వచ్చి వచనము అలాగే నా నోటి నిండా వచ్చి వచనం వాక్కు ఆ ఉండును. అలాగే ఉండును. నిష్ఫలమగు ఉమ్, నా యొద్దకు మరలక ఉమ్, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఆ, నేను పంపిన కార్యము సఫలము చేయును. ఉమ్, నేను సంతోషముగా బయలు వెలుదురు. ఉమ్, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. ఉమ్. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతం చూసారా ఆ వాక్కున్నటువంటి గొప్పతనం ఏంటంటే వర్షమే వస్తున్నప్పుడు మనం దాన్ని అడ్డుకున్న ఆగదది. మంచు కూడా అంతే, దాన్ని అడ్డుకునే దానికి ఏం ప్రయత్నాలు చేసినా కానీ భూమి మీద పడాలంచిందే. తుఫాన్ అయినా అంతే, గాలి అయినా అంతే, నీళ్లు అయినా ప్రవహిస్తే అంతే. కానీ అవి ఎలాగైతే వర్షం వచ్చి పడి తన కార్యాన్ని నెరవేర్చుకొని వెళ్ళిపోద్దో దేవుడు వాక్కు కూడా అంట ఆయన సెలవిస్తే ఆ కార్యం నెరవేర్చే వెళ్తుందంట, కానీ ఆ కార్యం నిరర్ధకం చేయదంట. ఆ మాటకు ఉన్నటువంటి పవర్, దాని కెపాసిటీ, దాని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి ఏంటంటే ఆయన వాక్కు వచ్చిందనుకో అది నెరవేరుకోవాల్సిందే. నువ్వు ఆశీర్వాదించబడి ఉన్నాడంటే అంతే. లాజరు లేసరా బయటికి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ మాట వెళ్ళింది, లేపుకొని వచ్చిందంటే. యాయన్ కుమార్తె చనిపోయింది, తల్లు తక్కిలే వెంటనే అయ్యా నా దాసుడు జ్వరంతో బాధపడుతున్నాడు, ఏదో బాధైపోతుంది. తుఫాను, గాలి, సముద్రం, పడవ నిలవలేక ఊగిసలాడి మునిగిపోసాడుతున్న శిష్యుడు అరిచాడు, ప్రభువా మేము నశించిపోతున్నామంటే. లేచాడు, ఏ సముద్రమా, గాలి, తుఫాన్ ఆగుపో, మాట వెళ్ళింది. అప్పటికప్పటికే నిమ్మలమైంది. ఏంటి పవర్? ఎవరిది పవర్? దేవుని మాటకున్నటువంటి శక్తి. ఎస్కేలో ఆ లోయలోకి వెళ్ళిపోయి ఆ ఎండిన ఎముకలు పిలువు పేరు పెట్టి అన్నాడు దేవుడు. ఆ ఎండిన ఎముకలు గడగడ గడగడ ఒక ధ్వని కలిగి లెక్కింపలేని సైన్యంగా సజీవంగా లేచి నిలబడ్డారు. దేవుడి మాట ఇస్తే చచ్చినోడు పైకి లేస్తాడు. విరుద్ధమైన కార్యాలైనా సరే అక్కడికక్కడికి నిమ్మలమైపోతుంది దేవుడు వాక్కు వస్తే. అంటే వాక్కుకున్న శక్తి ఏంటంటే ఆయన పంపించిన కార్యం ఏదైనా సఫలం చేసే పోతుంది, విఫలం చేయదు, ఆగదు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. భూమి ఆరిన నేల ఎలా ఉండిందంట? దాని గురించి ఆది కాలంలో చెప్తారు కదా, ఏముంది అది? ఏముందమ్మా? భూమి శూన్యంగాను నిరాకారంగా ఉండును, చీకటి అగాధ జలముల పైన కప్పబడి ఉండను. దేవుడేమని పలికాడు? అక్కడ పలుకుతా ఉంటాడు చూడండి, తగ్గ చదవండి. దేవుడు వెలుగుకమ్మని దేవుడు వెలుగు కలుగును కాక అని పలికాడంట మాట. వెలుగు కలిగెను. ఏమైంది? మాట మాట అంటే చాలు దేవుడు ఏం కలుగుతుందా? వెలుగు. నీళ్ళంతా ఒక చోట కూర్చోబడి పైన జల నేను విశాలము కలిగి విశాలం కలిగి ఆ జలములను ఆ జలములను ఈ జలములను ఏర్పరచుగా కానీ పలుకును. ఆ విధంగా ఆయన ఆకాశం అని పేరు పెట్టాడు. నీళ్ళని ఒక దగ్గర కూర్చోబడి 6 నేల కనబడదు కాక ఎక్కడుందో 6 నేల వచ్చిందట. సముద్రం అని దానికి పేరు పెట్టారు, భూమి అని దీనికి పేరు పెట్టాడు. సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి అన్ని పిలిచాడు ఆయన. ఆయన వాక్కు ఉన్నటువంటి పవర్ అది. ఇప్పుడు మనము ఆ వాక్కు ఎవరు? ఇది మనకు కావాలంటే ఆ వాక్కు ఎవరు నాన్న? ఎవరు ఆ వాక్కు? ఒకసారి యోహాను సువార్త 17 అధ్యాయం 17 వచ్చిన ఫస్ట్
సత్యమందు వారిని ప్రతిష్టత చేయము. నీ వాక్యమే సత్యం. ఇది సత్యముతో ఆరాధించడం అంటే ఇప్పుడు మనకేం అర్థం అయిపోతుంది ఇక్కడ? సత్యంతో అర్థమవుతుందమ్మా. వింటున్నారు మీరు? బయట వింటున్నారా? సత్యంతో ఆరాధించమంటే ఇప్పుడు ఏది సత్యం? నీ వాక్యమే. ఆ వాక్యం ఎవరు? అది దాని కొరకు ఏం చెప్పింది. ఆ వాక్యం ఎవరు? చదవండి యోహాను సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. వాక్యము ద్వారా అన్ని. వాక్కు కూడా దేవుడై ఉండెను. ఆ వాక్యానికి రూపాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? ఆ రూపం ఇచ్చి చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. 1:14 వచ్చిన ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. అదిగో ఆ వాక్యానికి ఒక రూపం వచ్చిందంట. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలంటే దేవుడు తండ్రి అయిన దేవుడు వేరు, యేసుక్రీస్తు ఎవరంటే వాక్యమైన ఆయనకి రూపాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ రూపమే యేసుక్రీస్తు ఎవరు? ప్రభు. అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేకుండా నువ్వు ఆరాధించకూడదు అంటున్నాడు దేవుడు. సత్యముతో ఆరాధించాలంటే యేసుక్రీస్తుని కలిగి ఉండి నువ్వు ఆరాధించాలంటున్నాడు దేవుడు. వాక్యం అంటే సత్యం, సత్యం అంటే వాక్యం. అంటే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు కలిగి ఉండి నువ్వు ఆరాధించేయాలి. అదే సత్యం. యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు సత్యం. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అంటాడు. ఎవరు? ఆయన్ని కలిగి ఉండాలా. ఆయన మనకు కావాలి. ఆయన లేకుంటే నువ్వు ఆరాధన, నీ ఆరాధన వ్యర్థం. సత్యంతో ఆరాధించాలంటే యేసుక్రీస్తుని కలిగి ఆరాధించాలి. ఎందుకు యేసుక్రీస్తు మనకు? యేసుక్రీస్తు ఎందుకు నానా? ఎందుకు అవసరం మనకు యేసుక్రీస్తు ప్రభు? దేన్ని చేశాడు ఆయన మన కోసం? అదే మనం ఇంకాను పాపలమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తమై ఎందుకు ముక్తి పొందాలంటే, ఒకప్పుడు పాత నిబంధన కాలంలో పాపాలు తొలగించబడాలి అంటే ఏమర్పించేవాళ్ళు? బలులు. మేకల యొక్కయు, కోడిల యొక్కయు, ఎడ్ల యొక్కయు, పావురు వాళ్ళు, పిచ్చుకులు, గువ్వ. అర్థమైంది? ఎర్ర పేయ. పేయ అంటే ఏమంటారు దాన్ని? అవేనా పేయ? వీటిలో రక్తము ద్వారా మీ పాపాలను తుడిచి వేసుకున్నాను దేవుడు. ఎందుకు పాపాలు తొలగించబడాలి మనకంటే, నీ పాపం తొలగించబడకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడాడు. అర్థమైందా? నువ్వు సంఘానికి వచ్చావు, ప్రారంభ ప్రార్థనలో ఉన్నానన్నయ్య నేను అంటావు. ప్రారంభమైన ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీవు పాపిగా ఉండకూడదు. ఎందుకు? పాపుల మనవి దేవుడు. చదవండి యోహాను సువార్త 9:31 వచ్చిన ఫస్ట్ ముగించుకున్న త్వరగా. దేవుడు పాపుల మనకి పాపుల మనవి ఆలకింపడని చాలే. ఇక్కడ నువ్వు ప్రార్థనకు వచ్చావు, ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాలంటే నీలో ఏం ఉండకూడదు? పాపాలు. మనకు తెలుసు కదా, 7 రకాల పాపాలు చెప్పుకున్నాం. ఆజ్ఞ అతిక్రమం పాపము, సకల దుర్నీతి పాపము, మేలైంది చెయ్యనెరిగి అలా చేయకపోవటము పాపము, విశ్వాస మూలంగా ఏదో పాపము. ఇవన్నీ వివరించుకున్నాం కదా. ఓకే, వదిలేదు. ఇప్పుడు పాపలు మనం దేవుడు సంఘంలో ఆలకించడానికి, నువ్వు పాపగానే ఉంటే దేవుడు ఎట్లా ఆలకిస్తాడు?
అందుకని నీ పాపం తొలగించబడేదానికి యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. అప్పుడు మేకల ఎక్కయో ఎడ్ల ఎక్కయో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి, చదవం ఫాస్ట్. ఏలయనగా ఏలయనగా ఎడ్ల యొక్కయు ఎడ్ల ఎక్కయో మేకల ఎక్కయో రక్తము రక్తము పాపములను తీసి పాపములను తీసేవేయట అసాధ్యము అన్నాడు. మీరు దేవుడు మీ మనం ఆలకించాలి, మీ ప్రార్థన ఆలకించాలంటే మనము పాపాలు లేని వాళ్ళుగా ఉండాలి. మనం ఎలాంటి వాళ్ళని? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమలు కోల్పోయారు ప్రతి మనిషి అన్నాడు. ఈ శరీరం పాపం సంబంధించినటువంటి రక్తం అవసరం. కాబట్టి మనము దేవుడు పట్టుకోవాలనుకుంటే ఎన్నెన్నో లక్షల తప్పులు దొరుకుతాయి. మనం అవునవా? దొరుకుతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు పాపం అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఒక స్త్రీతోనూ పురుషునితోనూ పాప సంబంధమైంది పెట్టుకుంటే పాపం అప్పుడు కాదు నీలోకి వచ్చింది, మోహపు చూపు చూసినప్పుడే అన్నప్పుడు ఎవరిలో ఎన్నెన్ని తప్పులు కనిపిస్తాయి దేవుడు పట్టుకోవాలనుకుంటే. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మేకల యొక్క రక్తాన్ని ఇవన్నీ తీసివేయటం అసాధ్యమైనప్పుడు ఎవరో పుణ్యాత్ముడు వచ్చేయాలి, మనిషి కొరకు మనిషే చనిపోవాలి. ఎడ్ల ఎక్కయ మేకల ఎక్కయ ఈ రక్తం వల్ల పాపాలు పోవు. మనిషి చేసిన పాపాలు పోవాలంటే మనిషే చచ్చిపోవాలి. ఆ మనిషి ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ మనిషి ఎలా ఉండాలి? ఎవరు ఉన్నారమ్మా? ఒకవేళ చెప్తున్నా, మనోళ్ళు ఎవరన్నా నీతి మంతులు ఉన్నారనుకో, నా కోసం చచ్చిపోతావా అని అడగండి, చచ్చిపోతారేమో వచ్చి. లేదు నా ఒక బాటిల్ రక్తం అర్జెంట్ అయింది, మీ అన్నకి ఒక రాంత ఇచ్చిపోరాను అని నేను ఈ దాదాపు లేని అంటాడు. ఎందుకంటే మన కోసం ఎవరు చచ్చిపోరు, ఎవరు రారు. అంతెందుకు మనకు అవసరం వచ్చింది, ఆపదలో పడిపోయాము, కొంచెం మాకు డబ్బులు సహాయం చేయ అప్పుగా అంటే ఆ రోజు వాళ్ళు ఇటు పారిపోంటారు చూడండి. మనం చూసి అస్సలకి అర్జెంట్ పని ఉంది, నాకు ఏరే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి మనుషులు మనము. కానీ మనకు సహాయం ఎవరు చేయరు, మనం రక్షించేదానికి కూడా ఎవరు రాలేదు. కానీ మనోళ్ళ రక్తము, మనం చేసిన పాపాల కొరకు ఎవరు రక్తాన్ని సిందిస్తారంటే మనోళ్ళు తప్పులు చేసిన వాళ్ళు కూడా మన కోసం రక్తం ఇచ్చేదానికి రానన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? శరీరాన్ని ధరించుకొని రక్త మాంసంలో పాల్గొనవాడి మనతో సంబంధంగా వచ్చినప్పుడు ఆయన్ని క్రీస్తు యేసు నరుడు అని పిలిచాడు ఆయన. అందుకని ఆ పేరు వచ్చింది. అంటే మనతో సంబంధం ఉండాలి ఆయనకి, మనతో కూడా చచ్చిపోవాలంటే. లేకపోతే సంబంధం లేనివాడు ఎవరు వచ్చినా కానీ అది చల్లదు. అందుకొరకే శరీరాన్ని ధరించుకొని రావాలని చెప్పి శరీరాన్ని ధరించుకొని వచ్చి నా పాపాల నిమిత్తము ఏమయ్యాడంట? బలియాగం అయిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు? ఎవరిని రక్షించేదానికి? మనల్ని రక్షించేదానికి. ఆ రక్తము, జంతువుల రక్తం మన పాపాలు తీసేయలేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నీ ప్రార్థన దేవుడికి మనకు కనెక్షన్ తెగిపోయింటే మధ్యవర్తిగా వచ్చి ఆయన నిలబడ్డాడు. మనకు మధ్యలోనికి, దేవుడికి మధ్యలోనికి. ఎవరి మధ్యలో నిలబడ్డాడు? మన మధ్యలోనికి, దేవుని మధ్యలోనికి నిలబడ్డాడు. ఆయన నిలబడి వాళ్ళ కోసం నా ప్రాణాన్ని అర్పించుతాడు, వాళ్ళ పాపాలను నా మీద వేసుకుంటాను, ఆ శిక్ష నేను భరిస్తాను, నేను అనుభవిస్తాను అని ఆయన దేవుడికి మనకు మధ్యవర్తి అయ్యాడు కనుక. అందుకని దైవత్వములో ఆయనకు మించినోడు లేడు, వ్యక్తిత్వంలో ఆయనకు మించినోడు. అందుకని తండ్రి అయిన దేవుడు కూడా మెచ్చుకొని నా స్వరూపం కాదు మీకు రావాలని చెప్పి క్రీస్తు యేసు క్రీస్తు స్వరూపం వీళ్ళకి రావాలని కోరుకున్నాడు. ఆయన స్వరూపాన్ని కోరుకున్నాడు, ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కోరుకున్నాడు, ఆయనలో ఉన్న తగ్గింపును కోరుకున్నాడు, ఆయనలో ఉన్న దీనత్వాన్ని కోరుకు సాత్వికాన్ని కోరుకున్నాడు. ఆయన మారంటే మీరు లేకపోతే పరలోకం లేదన్నాడు దేవుడు. ఏమన్నా అర్థమైందా?
అర్థమైంది కదా? అందుకని యేసుక్రీస్తు వచ్చి తెగిపోయిన మనం ఎడమైపోయిన మనల్ని పట్టుకొని తండ్రికి మనకు సమాధానాన్ని చేకూర్చాడు. ఎవరైనా ఇప్పుడు మన పాపాలన్నీ ఏమైనాయి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని అన్న వాళ్ళని ఆయన వద్దు నాకన్నాడా? దగ్గరికి చేర్చుకొని హత్తుకొని ప్రేమించి రామాయణ అన్నాడు. ఈ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. నేను క్షమిస్తున్నాను అన్నాడు. తండ్రి నాకు సర్వాధికారం అనుగ్రహించాడు అన్నాడు. ఎందుకు? ఆయన వాక్కైతేనే తన కార్యాన్ని సఫలం చేయగలుగుతుంది. వాక్యానికి రూపం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి పంపించి దేవుడు ఆయన కార్యక్రమాన్ని పాపులమై ఉంటుంది. ముఖామను పాపులమైనగా క్రీస్తు అనే నరుడు మన కోసం చనిపోయి ఏమయ్యాడు? మనకు ఆయనకి ఏకం చేసి సమాధానకర్త ఉండి మధ్యవర్తిగా నిలబడుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు మన పక్షముగా ఉండే మనకి విరోధేవుడు. దేవుడు మన పక్షంగా ఉండే మనకి ఈరోజు వేడు. నువ్వు చేస్తున్నటువంటి తప్పులైనా పాపాలైనా అన్యాయమైన మోసాలైనా దేవుడి దగ్గరికి వస్తున్నావు. క్షమించి తండ్రి ఈ విషయంలో నేను తప్పిపోయాను అంటున్నావు. కాబట్టి నేను పాపాలని యేసుక్రీస్తు ప్రభు ఏమైపోతుంది? ఏమని రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. ఎవరైనా సరే ఇంకా చెప్తున్నాడు దేవుడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8 వచనాలు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకున్న ఎడల అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. మనము నేను పరిశుద్ధురాలని నేను పరిశుద్ధులని మనం చెప్పుకున్న ఎడల మనమే మోసపుచ్చుకుందాము. ఏమంటున్నారు? ఒక పాస్టర్ ఎవరితో మాట్లాడు ప్రత్యేకంగా కూర్చుంటాడు. 24 గంటలు స్తోత్రం అంటాడు. 24 గంటలు ప్రత్యేకంగా మాట్లాడు. నేను గమనించా అంటాడు. బెదరో నన్ను ముట్టుకోవద్దు, బెదరో నన్ను తాకద్దు, ఎందుకో నేను పరిశుద్ధంగా ఉన్నా అంటాడు. శరీరానికి శుభ్రత లేకపోతే ఆత్మకు శుభ్రత ఇది. అప్పుడు ఈ వాక్యం చూపించాను అన్న ఏమని, మనలో పాపము లేదని చెప్పుకున్న ఎడల మనమల్ని మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం లేదు. సత్యంతో ఆరాధించమంటే ఆ సత్యమే పోద్ది. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమిస్తానంటున్నాడు. మనకి కావాలి దేవుడికి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారని చెప్పుకున్న ఎడల దేవునిని మనము అబద్ధితునిగా చేస్తున్నాము. షడప్ నేను పరిశుద్ధున్నే అన్నావో దేవుడు ఏం చేస్తాడు? నీ పాపాలని చెప్తా లెక్కేస్తాడు. అక్కడ పక్కన చూసి ద్రోహి పాపి ఎవరి పక్కన తిరస్కరించింది ఏది పెట్టి పరిశుద్ధుడు ఏమన్నాడు చెప్పండి. నేను వారానికి 2 సార్లు ఉపవాసం అంటున్నా. నేను ఏ అన్యాయం చేయటం లేదు. కొత్తిమీరలోను పుదీనలోను జీలకర్రలోను సోపుల్లోను పదార్థం కరెక్ట్ గా ఇస్తున్నాను. ప్రార్థన కరెక్ట్ గా వస్తున్నాను. ఈ శంకర వర్గం లేదు. ఈయన చేసిన తప్పేది తక్కువ వాళ్ళు లేని పెట్టడం. ఈయన చేసుకోవాలి. పక్కన వాళ్ళు లేని పెట్టగలుగుతాడు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఉండేదే ప్రేమమయుడిగా ఉన్నాడు. ప్రేమించాలి. బలహీనతలను చూసి క్షమించి వాళ్ళని మనలో దారిలోకి తీసుకోవాలి. నేలో పాపం లేదని నువ్వు అనుకున్న ఎడలా ఏమంటాడు? దేవుడిని అబద్ధం చేస్తుంది. ప్రతి మనిషిలో చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఆలోచన అయినా తలంపులైనా ఊహలైనా కలలోనైనా నువ్వు ఏడవ దగ్గర దొక్కిపోతుంటా దేవుడి దృష్టి. కానీ పరిపూర్ణమైన ప్రేమ ఎలా ఉంటదంటే
పాపల దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళని హత్తుకొని ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. యేసుక్రీస్తు వెళ్ళలేదా? సుంకరం దగ్గరికి వెళ్ళలేదా? పాపాలు చేసిన స్త్రీని దగ్గరికి చేర్చుకోలేదా? పాదాలు పట్టుకొని లేదా? నేను పరిశుద్ధం, నన్ను పట్టుకోవద్దు అన్నాడా? పాపల ఇంటికి వెళ్ళి భోజనం చేయలేదా? ఆయన వచ్చింది ఆ పని మీద పరిపూర్ణమైన ప్రేమ. ఎందుకంటే వాళ్ళు అంటుకుంటే మనకి ఏదో పోతుంది అనేది ఏం లేదా. అటు అనుకోండి, యేసుక్రీస్తుని వస్త్రపు శంగు రక్త సేవలో కలిగిన స్త్రీ స్రవం టైంలో కూడా పోయి ఆయన వస్త్రం దాకింది. ఆయన పరిశుద్ధత పోయిందా? మాణిక్యం అనేది, వజ్రం అనేది నువ్వు ఏ బురదలు వేసినా, ఏ చెత్తలు వేసినా ఆ చెత్త దానికి అంటదు. గొంగుల పురుగు బురదలేని తిరుగుతుంది. సారీ, గొంగుల పురుగు ఎలా ఉంటుంది? చేతకోశంగా మారిపోద్దా? కుమ్మరి పురుగు బురదలేని తిరుగుతుంది. బురద అంటుతుందా? బురద మన మీద పడిందని చెప్పి పాపులు వచ్చి మన మీద పడుతుంది. మనకేమా? మన పరిశుద్ధత దేవుడు. కానీ నిజమైన ప్రేమ వాళ్ళు తప్పు చేస్తున్నా మనం తప్పు లేకపోయినా వాళ్ళు ప్రేమించాలి. తప్పదు. దేవుడు చెప్పాలి. తీర్పు అనేది దేవుడు ఇస్తాడు. నువ్వు అవకాశం ఇస్తే లెక్కలు కట్టబాకండి. ఏది పెట్టి తిరస్కరించి మనకున్నది దేవుని ప్రేమ కాదని దేవుడు ఒప్పుకోడు. ఆ పరిచయంలాగా తీసి పక్కన పెడతాడు. వాడికంటే నువ్వే గొప్ప నాకంటాడు. అది ప్రేమ కాదు. వాళ్ళ బలహీనతలు నీకు తెలిసినప్పుడు ప్రేమించి వాళ్ళు ఇంకా దగ్గరికి చేర్చుకుని ఇంకా మంచి మాటలు చెప్పి వాళ్ళు కూడా దారిలోకి తెచ్చుకోవాలి. అది దేవుడి ప్రేమ. అది యేసుక్రీస్తు చేసి చూపెట్టాడు. నాలో పాపము లేదని నువ్వు అనుకుంటే దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. ఈ పాప శరీరంతో ఉన్నంత కాలం నువ్వు ఏడాది పప్పుల కాలేస్తూనే ఉంటావు. అది దేవుడికి తెలుసు. మనుషులు కనబడకపోయినా నిన్ను చూస్తుంది దేవుడు. సర్వజ్ఞుడు ఆయన. సర్వాన్ని ఆయన పసిగట్టగలడు. అర్థమైందా? నువ్వు ఆలోచనలో కూడా తప్పుకోవచ్చు, లేకపోతే నీ ఆలోచన. కానీ దేవుడు పట్టుకుంటే 1,00,000 తప్పులైనా మనుషులు కనిపిస్తారు. కానీ దేవుడు నీకు అవకాశం ఏంటంటే ఒక్కోటిగా మార్చుకోలేండి, ఒక్కోటి తీసేసుకోనైనా అంటున్నాడు ఆయన. అందుకని తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే మనది దేవుడు ఆలకించాలంటే మధ్యవర్తి ఎవరు? పాపలు మనం దేవుడు ఆలకించడం. నీ పాపాలు తొలిగే మార్గం ఏది? యేసుక్రీస్తు కావాలి. ఎవరు కావాలి? ఆయన లేకుండా, ఎవరు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఎవ్వరు తండ్రి దగ్గరకు పోలేరు, సమీపించలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు మనకేం కావాలంటే పేతురు రాసిన పత్రిక మనం ముగించుకుందాం. ఇప్పుడు సత్యంతో అంటే ఎఫ్సి పత్రిక చదవండి, 5వ అధ్యాయం 24వ వచనం ముగించుకుందాం. సంఘము లోబడినట్టుగా వారిని కూడా ప్రతి విషయంలో లోబడవలేదు. మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మంచి గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టి కొనవలని వాక్యముతో ఉదక స్థానముతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తనను తాను అప్పచెప్పుకున్నాడు. ఇప్పుడు వాక్యం అనేది నువ్వు వింటా ఉంటే అది నీలో ఉన్నటువంటి వాటిని ఏం చేస్తుంది? సత్యము ఒక్కోటి తొలగిస్తుంది. దేంట్లో? మన అంతరంగంలో హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధి ఆడ ఉంది. దాన్ని తొలగించేదానికి ముందేంది? వాక్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరో కాదు నాయన, ఆయన మనకును దేవునికి మధ్యవర్తి. మనం ఏమన్నా అనాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు, మన కోసం విజ్ఞాపన చేస్తాడు. బలహీనత పడ్డాడు. అంతేనా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మతో అనగా పరిశుద్ధ ఆత్మతోను, సత్యంతో అనగా వాక్యంతో. ఆత్మ ఉండాలి, వాక్యం ఉండాలి. అదే సంఘం. పరిశుద్ధాత్మ ఇంకో సాయం కూడా చేస్తాడు మనకేంటది? యుక్తంగా ప్రార్థన చేయటం ఏదో మనకు తెలియదు. క్లుప్తంగా ఎలాగా ఉచ్చరింప చౌక్యంగానే మూలికలతో తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు.
అది పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ కలిగి ఉంటే. ఆత్మ లేకపోతే నువ్వు దేవుడికి సంబంధించిన దాని ఆత్మ రావాలంటే బాప్తిసం పొందు, నిజంగా మారు. సత్యంతో ఆరాధించడం అనగా యేసుక్రీస్తుని కలిగి ఉండి, యేసుక్రీస్తు అనే సంఘానికి లోబడి, క్రీస్తు సంఘానికి శిరస్సు, క్రీస్తు పురుషుడికి శిరస్సు, పురుషుడు స్త్రీకి శిరస్సు. అర్థమైందా? ఈ క్రమంలో పోవాలి. మీకు అర్థమై ఉంటుంది. ఇక ఆత్మతో అంటే ఆ విధంగా, సత్యంతో అంటే ఏం కలిగి ఉండాలి? యేసుక్రీస్తుని కలిగి ఏం చేయాలి చెప్పండి. ఏం అర్థమైంది? ఆరాధన చేయాలి. క్రీస్తుని సంపాదించుకోండి. క్రీస్తుని సంపాదించుకోవాలంటే గలతీ పత్రిక 3:24 క్రీస్తు మనలోకి రావాలంటే, క్రీస్తుని ధరించుకోవాలంటే, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి మంత్రమని తీర్చబడినట్లు క్రీస్తునంతకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయన. 27 వచ్చింది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు గనక ఇందులో యూదుడిని చాలు. ఇక్కడ ఏంటంటే క్రీస్తు మీలో కనబడాలి. దేవునికి క్రీస్తు స్వరూపం రావాలి. క్రీస్తు స్వరూపం అంటే వేషం వేయటం కాదు. మన క్రీస్తు లాగా ఉండి ఒక అంగి ధరించేసుకొని, ఏడదాకా జుట్టు పెంచేసుకొని, గడ్డం ఇటు పెంచేసుకొని, అది కాదు క్రీస్తు స్వరూపం అంటే. క్రీస్తు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, ఎలాంటి కరుణామయుడు, ఎలాంటి దయ కలిగిన వాడు, ఎలా క్షమించేవాడు, ఈ గుణాలు రావాలి. ఏది ముఖ్యం చెప్పండి? రూపమా గుణమా? గుణగణాలు రావాలి, ఆ స్వరూపం రావాలి. క్రీస్తు దేవునితో సమానంగా ఉండటం భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుల స్వరూపం ధరించడం, తనను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని శిలువ మరణానికి అప్పచెప్పుకున్నాడంటే మనలో ఆలోచన తగ్గింపు, సాత్వికం, జైనత్వం ఏదే అదే అడగబోతాడు దేవుడు రేపు. క్రీస్తు స్వరూపం మీలో ఎక్కడొచ్చింది? ఆయన కనిపించాలి నాకు మీలో అనేది తండ్రి ఉద్దేశం. ఎవరు కనిపించాలి? గడగడ వణుకుతూ రాజులారా నా కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల కోపిస్తాడు తండ్రి. ఎవరిని? యేసుక్రీస్తుని సంపాదించకపోతే, ఆయనలో ఉన్న లక్షణాలు మనకు రాకపోతే తండ్రి కోపపడతాడు. జాగ్రత్త. ఇదే ఆత్మతో సత్యముతో ఆరాధించటము. తండ్రి అయిన దేవుడి దగ్గరికి మనల్ని చేర్చేదాని కొరకు ఎంత గొప్ప కార్యం చేశాడో యేసుక్రీస్తు ప్రభువు. దాన్ని మర్చిపోకండి. ప్రార్థన చేస్తాం.